అమిత్ షా 2 నెలల క్రితం క్లియర్గా చెప్పారు. దేశవ్యాప్తంగా అంటే ఇదివరకు నక్సలైట్లు అంటే దేశభక్తితో ఉండేవాళ్ళు, తీవ్రవాదులు అంటే దేశద్రోహంతో ఉండేవాళ్ళు. ఇద్దరి చేతిలో ఆయుధాలు ఉంటాయి. కాకపోతే ఒకళ్ళు దేశభక్తితో దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం చేసే యుద్ధాలు అయితే అంతర్గత యుద్ధం చేస్తుంటే, రెండో వాళ్ళు దేశద్రోహులు ఈ దేశాన్ని నాశనం చేయడానికి చేసేటటువంటి యుద్ధాలు. ఈ ఇద్దరి భిన్న భావాలు కాబట్టి చూసి చూడనట్టు పోయేవాళ్ళు నక్సలైట్ల విషయంలో. కానీ ఇప్పుడు ఏమైపోయింది, నక్సలైట్లు టెర్రరిస్టులు ఒక్కటయ్యి ఆయుధాలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి దశకి ఎప్పుడైతే చేరిందో అప్పుడే తీవ్రవాదపు అంతంలో నక్సలైట్లను కూడా చేర్చేసింది మోడీ సర్కార్. వచ్చిన తర్వాత కొట్టినటువంటి దెబ్బలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా 2026కి క్లీన్ స్వీప్ చేయాలని, అంటే నక్సలైట్ అనేవాడు లేకుండా చేయాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నదో అందులో ఎస్పెషల్లీ ఛత్తీస్గఢ్ ప్రాంతం కీలకమైనటువంటిది, దండకారణ్య ప్రాంతం అన్నటువంటిది కీలకమైనటువంటిది. ఇప్పుడు అక్కడ భారీ ఎన్కౌంటర్, ఏకంగా 30 మంది చనిపోయారా 40 మంది చనిపోయారా అన్నటువంటి తేలట్లేదు. 40 మంది దాకా చనిపోయి ఉంటారు. అంటే అతి పెద్దదైనటువంటి ఎన్కౌంటర్. ఇందులో 2 కోణాలు ఉంటుంది. ఒకటి, అందరూ ఒక చోట మీటింగ్ అయ్యేటప్పుడు ఏ భోజనాలు చేయడానికి కూర్చోవడం, అంటే అక్కడ వాళ్ళు ఏంటంటే వాటర్ ఉండేటటువంటి ఏరియాలో చూసుకుని కూర్చుంటారనమాట. అలాంటి చోట్లని ముందుగా పసిగట్టి ఏ శాటిలైట్ పిక్చర్స్ ద్వారానో లేకపోతే ఏ నిఘా వర్గాల ద్వారానో, అంటే అక్కడే ఉన్నటువంటి ఏ గిరిజనులో తమకు సమాచారం అందిస్తే దాని ఆధారంగా ఎక్కడ ఉంటారో ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళి కొట్టడం. రెండవది వచ్చేటప్పటికి అనుకోకుండా కూంబింగ్లో ఎదురుపడతాం. అయితే అనుకోకుండా కూంబింగ్లో ఇంతమంది చనిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే నక్సలైట్లు మంచి ఎక్స్పీరియన్స్ ట్రైన్డ్ ఉంటారు. కాబట్టి అందరూ ఒక చోట కూర్చుని ఉన్నప్పుడన్నా జరగాలి, లేదా అందరినీ పట్టేసుకుని ఆ పైన ప్రాణాలు తీసైనా ఉండాలి. ఇది ఒక భారీ అటాక్ అని చెప్పాలి. వాస్తవంగా ఇందులో అనేక మంది విద్యావంతులు ఉంటారు, దేశానికి సంబంధించి మంచి గురించి ఆలోచిస్తారు. కాకపోతే సమస్యల వాళ్ళు ఎంచుకున్న మార్గం ఆయుధం చేతపట్టి దేశాన్ని మార్చాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, అడవుల్ని నమ్ముకుని, అదే ఇప్పుడు వాళ్ళకి సమాధి అయింది. అమిత్ షా వ్యూహం ఫలిస్తోంది.